నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నట విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి తనయుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన, తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథ శైలి ఉందంటూ నిరూపించుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు పొందిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ నట సింహం 66 వసంతాలు పూర్తి చేసుకొని 67వ వసంతంలోకి అడుగు పెట్టబోతోంది. కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు, ఆయన మెట్టు ఎదిగిన విధానము, అలాగే ఇప్పుడు ఆయనకున్న సపరేట్ ఫ్యాన్ బేస్, మిగతా హీరోలంతా ఒకెత్తు, బాలకృష్ణ గారు ఒకెత్తు అన్నంత ఆయన క్రియేట్ చేసుకున్న మానియా చాలా స్పెషల్ అని చెప్పాలి. ఓవరాల్గా మరి మన నటసింహం బాలయ్య గారి జీవిత విశేషాలు, ఈ పుట్టినరోజున రాబోయే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి అనేక విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగా శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడலாம். శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సండి గారు. ముందుగా మీ స్టైల్లో నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అభినయ సాగరాన నవరసాల కృష్ణ నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక ఆయన శత వసంతాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 66 పూర్తయి 67వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా తెలుగు రాజ్యం ఛానల్ తరపున కూడా నందమూరి బాలకృష్ణ గారికి వెరీ 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 హ్యాపీ బర్త్డే. మరెన్నో కీర్తి కిరీటాలు, మరెన్నో మైలురాళ్లను మీరు దాటాలి, ఇంకా ఇంకా ఫ్యాన్స్ని అలరించాలి, మరెన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఎప్పుడు బాలకృష్ణ గారిని ఫస్ట్ టైం చూశారు? ఆయన సినిమా మీరు చూసిన ఫస్ట్ మూవీ ఏది? బాలకృష్ణ గారిని మొట్టమొదటిసారి నేను చూసింది దూరం నుంచి మా మదనపల్లిలో. ఆయన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారానికి వచ్చారు మిషన్ కాంపౌండ్కి. అప్పుడు బాలకృష్ణ గారిని ఆ సభాస్థలిలో బాలకృష్ణ గారిని చూడటం, ఆయన ప్రసంగం వినటం, ఆవేళ పోటెత్తిన ఆ జనసంద్రాన్ని చూసి ఎన్టీ రామారావు గారు కూడా వచ్చినటువంటి వేదిక అన్నమాట అది. ఎన్టీ రామారావు గారు నా వారసుడు బాలకృష్ణ అని ప్రకటించడం, అది రాజకీయ వర్గాల్లో, సినిమా వర్గాల్లో కంటే రాజకీయ వర్గాల్లో చాలా సంచలనం సృష్టించడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఆ తర్వాత 89లో బాలకృష్ణ గారు ముద్దుల మామయ్య సినిమా విజయ యాత్రలు ఏవైతే ఉంటాయో ఆ విజయ యాత్రలకి మదనపల్లికి వచ్చారు. బాలకృష్ణ గారు, కోడి రామకృష్ణ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ. మేము వెళ్ళి ఏంటంటే, నాన్నగారు పత్రికాధిపతి కాబట్టి పెద్ద మనుషులు తెలుగు జాతీయ పక్షపత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్, అలాగే ఆంధ్రపత్రిక కరస్పాండెంట్, అట్లాగే తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి ఇత్యాది అంశాల దృష్ట్యా ఏంటంటే ఊరు వెలుపల అంటే ఊరి శివార్లలో స్వాగతం చెప్పాలని చెప్పి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నన్ను కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు. బాలకృష్ణ గారు వస్తున్నటువంటి కారులో నుంచి బాలకృష్ణ గారు దిగి కలిసి కరచాలనం చేసి ఆ సందర్భం ఇంకా ఇప్పటికీ చాలా నా మదిలో ఇంకా ఇప్పటికీ చాలా ఫ్రెష్గా ఉంది ఆ జ్ఞాపకం. ఆ తర్వాత అక్కడి నుంచి థియేటర్కి వెళ్ళాం. థియేటర్లో ఆయన అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం, అట్లా బాలకృష్ణ గారిని మొట్టమొదటిసారి చూసింది అప్పుడు. బాలకృష్ణ గారి సినిమా అంటే మాకు రామారావు గారి సినిమాలతో కలిపి బాలకృష్ణ గారి సినిమాలు అన్నది మా వయసులో బాలకృష్ణ గారిని మేము మొట్టమొదటిసారి మాకు బాగా అర్థమై ఈయన బాలకృష్ణ అంట, ఈయన ఎన్టీ రామారావు గారి అబ్బాయి అంట అని మాకు తెలియదు అసలు. ఫస్ట్ ఎన్టీ రామారావు గారి అబ్బాయి అంటే మా నాన్నగారు చెప్పేందుకు తెలియదు. సితార కవర్ పేజ్ ఉండేది, రామారావు గారు, బాలకృష్ణ గారు, రౌడీ రాముడు కోటి కృష్ణుడి సినిమాకి సంబంధించి ఆ కవర్ పేజ్, ఫస్ట్ ఆ కలర్ఫుల్ కవర్ పేజ్ మీద రామారావు గారు పక్కన ఉన్నది ఎవరితనో అని మా నాన్నగారిని అడిగితే రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ అని చెప్పారు. రౌడీ రాముడు కోటి కృష్ణుడి సినిమా మొదటిసారి నేను చూసింది. సినిమా ఫ్లాప్ కానీ రాఘవేంద్ర గారి డైరెక్షన్, సినిమా చాలా బాగుంటుంది. రౌడీ రాముడు కోటి కృష్ణుడు ఎంటర్టైనింగ్, వెరీ ఎంటర్టైనింగ్ మూవీ. కాకపోతే అంటే స్కేటింగ్ ఇవన్నీ ఉంటాయి సినిమాలో. స్కేటింగ్ కోసం సినిమాకి వెళ్ళేవాళ్ళం, నేను మా పెద్ద చెల్లెలు వెళ్ళి చూసేవాళ్ళం సినిమా. స్కేటింగ్, యాక్షన్ చేంజెస్ అన్నీ చాలా బాగుంటాయి ఇందులో సినిమాలో. బాలకృష్ణ గారు స్కేటింగ్ చేస్తారు, రామారావు గారు బాలకృష్ణ గారు కలిసి స్కేటింగ్ చేస్తారు. చాలామందికి తెలియదు, అసలు చెప్తే కానీ తెలియదు అనమాట. యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ మంచుకొండల్లో, అప్పట్లో మంచుకొండల్లో వెళ్ళి చేశారు రాఘవేంద్ర గారు. షూటింగ్ అద్భుతంగా చేశారు. కానీ సినిమా కమర్షియల్గా ఫ్లాప్. ఆ తర్వాత బాలకృష్ణ గారు సాహసమే జీవితం అంటే మనం 74 ఆయన తాతమ్మ కళ నుంచి మొదలు పెడితే ఏంటంటే తాతమ్మ కళ, రామ్ రహీము, అన్నదమ్ముల అనుబంధం ఒక హీరోగా ఆయన చేసేటప్పటికి ఆయన వయసు 16 సంవత్సరాలు. ఇట్లా రామారావు గారితో దానవేరు శూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, వేములవాడ భీమకవిన్ చాలా పెద్ద ఫ్లాప్ సినిమా చాలా బాగుంటుంది. ఎన్టీ రామారావు గారు ఇది చాలా మంచి పాత్ర. సినిమా అందుబాటులో లేదనుకుంటా. అందులో వేములవాడ భీమకవి టైటిల్ రోల్ బాలకృష్ణ గారు. చాలా పెద్ద ఫ్లాప్ సినిమా, మంచి సినిమా అయితే, కానీ ఎందుకనో అప్పట్లో ఆ సినిమా ఆడలా.
తర్వాత శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంలో నారదుడు. ఇవి బాలకృష్ణ గారి కెరీర్ గ్రాఫ్ 80s వచ్చేలోపు. ఆ తర్వాత నిజాం కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తి చేసేంత వరకు ఆయన నటించాల. ఆ సమయంలో ఆయనని హీరోగా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అని వెళ్ళి అడిగింది దాసరి నారాయణరావు గారు. ఆ సినిమా శివరంజని. హరిప్రసాద్ గారు ముందు చేయాల్సిన తర్వాత బాలకృష్ణ గారు చేయాలి, ఒప్పుకోలేదన్నారు. రామారావు గారు లేదు, డిగ్రీ అయిపోయిన తర్వాత నేను పంపించను అన్న తర్వాత దాసరి గారు ఇదయ్యారు. అప్పుడు బాలకృష్ణ గారు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత హీరోగా బాలకృష్ణ గారు చేసిన మొదటి సినిమా సాహసమే జీవితం 1984. అంతకుముందు సింహం నవ్వింది ఒకటి అయిపోయిన వెంటనే రామారావు గారితో చేసింది, మన అనురాగ దేవత, ఇవన్నీ చేశారు. ఆ తర్వాత రామారావు గారు ఉంటారు ఆ సినిమాలో. అది రామారావు గారే హీరో ఆ సినిమాలో. సాహసమే జీవితం ఆయన సోలో హీరోగా మొదటి సినిమా. భారతీ వాసు గారు డైరెక్టర్లు, తమిళ దర్శకుడు పి వాసు గారు, సంతాన భారతి గారు అంటారు. వాళ్ళిద్దరు కలిసి భారతీ వాసు పేరుతో డైరెక్ట్ చేసేవాడు. సినిమా హిట్ అండి. సినిమా ఇళరాజా గారి మ్యూజిక్ అనమాట. పాటలు చాలా బాగుంటాయి, సినిమా బాగుంటుంది. ఇవాళ కూర్చున్న ప్రశాంతంగా సినిమా చూడగలం మనం. చాలా 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 అంటే అప్పటికి అది చాలా కొత్త సినిమా అనమాట. కొత్త కథ, కొత్త సినిమా, అంత బాగా తీశారు అప్పట్లో. అదే సంవత్సరం ఏంటంటే జననీ జన్మభూమి డిస్కో కింగ్, డిస్కో డాన్సర్ని డిస్కో కింగ్ అని రీమేక్ చేశారు విశ్వనాథ్ గారి దర్శకత్వంలో. జననీ జన్మభూమి, జననీ జన్మభూమి చాలా మంచి సినిమా, కాకపోతే కమర్షియల్గా పే చేయలేదు. అప్పుడు ఆ సమయంలో మన్వాసన ఈ తమిళ సినిమాని కోటరామకృష్ణ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, మంగమ్మ గారి మనవడి పేరిట తెలుగులో వాళ్ళు రీమేక్ చేయటం. ఆ సినిమాతో కని విని ఎరుగని ఖ్యాతి బాలకృష్ణ గారికి రావటం. కుటుంబాలందరూ కలిసి సినిమాకి, బాలకృష్ణ గారి సినిమాకి వెళ్ళాలి అని బయలుదేరింది మంగమ్మ గారి మనవడు అండి. ఓకే. మంగమ్మ గారి మనవడితో అన్ని వయసుల వాళ్ళు అనమాట ఆ సినిమాని చూసి బాలకృష్ణ గారిని వాళ్ళకి బాలకృష్ణ గారు నచ్చి మెచ్చుకున్నటువంటి సందర్భం. 1985 అనేది వెరీ క్రూషియల్ బాలకృష్ణ గారికి. 1985 ఎందుకంటే వరుసగా ఆయనకి 5 హిట్ సినిమాలు వచ్చాయి. దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, ఇవన్నీ కూడా 85లో వచ్చాయన్నమాట. మంచి సినిమాలు వచ్చాయి ఆయనకి. దాంతో ఇంకా అసలు వెనుతిరిగి చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ కమర్షియల్స్ అంటే ఫ్లాపులు ఉంటాయి. నిప్పులాంటి మనిషిని, కత్తుల కొండ అని ఇట్లా. ఆయన ఏంటంటే అది ఫ్లాప్ అవుతుందని చేయరు, కానీ ఆ సమయంలో ఏంటంటే ఆయన మీద వర్కౌట్ పల్నాటి పుల్లని వర్కౌట్ కాని స్క్రిప్ట్స్ కూడా ఆయన మీద అప్లై చేశారనమాట. కాకపోతే ఎప్పటికప్పుడు మీకు కమర్షియల్ హిట్స్ అనేవి బాలకృష్ణ గారిని ఎప్పటికప్పుడు ఆయన్ని తన స్థానాన్ని పెంచుకుంటే. అనసూయమ్మ గారు అల్లుడు ఒకటి, అది చాలా పెద్ద హిట్ అవటం. కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో మొదటిసారిగా ఆయన చేసిన సినిమా, సొంత నిర్మాణ సంస్థలు. అనసూయమ్మ గారు అల్లుడు చాలా పెద్ద హిట్ అవటం. ఆ తర్వాత సేమ్ భార్గవ ప్రొడక్షన్స్లో మన ముద్దుల కృష్ణయ్య సూపర్ హిట్ అవటం. మీకు ఇక్కడ రామారావు గారి తర్వాత అసలు పౌరాణిక పాత్రలు ఎవరు చెయ్యలేరు, పౌరాణిక పాత్రలకి ఎవరి ఆకారము, ఎవరి ముఖాకృతి సరిపోదు అనుకున్నటువంటి నేపథ్యంలో ఏంటంటే మంగమ్మ గారి మనవాళ్ళలోనే రాముడిగా, కృష్ణుడిగా బాలకృష్ణ గారిని చూపించడం పాటలో. ఆ పాటలు ఎప్పుడైతే రాముడిగా, కృష్ణుడిగా బాలకృష్ణని చూపించారో చాలా మంది ఎన్టీ రామారావు గారి అభిమానులు కనెక్ట్ అయిపోయారు అనమాట బాలకృష్ణ గారికి. అమ్మయ్య, మాకు రామారావు గారి నటవారసుడు బాలకృష్ణ వచ్చేసాడని చెప్పేసి. మీకు ఒకసారి ఆ తర్వాత అంటే బాలకృష్ణ గారు ఆయన సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్లో నుంచి బాలకృష్ణ గారు సక్సెస్లు సాధించుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఒకసారి సి నారాయణ రెడ్డి గారినో, డివి నరసరాజు గారినో రామారావు గారు పిలిపించుకొని, డివి నరసరాజు గారు పిలిపించుకొని సి నారాయణ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. ఈయనేమో మాటల రచయిత, ఆయనేమో రామారావు గారి పాటల రచయిత. ఇద్దరిని కూర్చోబెట్టుకుని నారాయణ రెడ్డి గారు మీరు ఏ పాట రాయడానికి వచ్చినప్పుడు బాలయ్య బాబు పుట్టాడని అడిగారంట. గులేబకావళి సినిమా కోసం 1960లో సి నారాయణ రెడ్డి గారు రామారావు గారిని కలిసి నన్ను దోచుకుందు ఒకటి వన్నెల దొరసని ఆ పాట రాస్తున్న సమయంలో బాలకృష్ణ గారు పుట్టారు. ఓకే. పుట్టారు. అందుకని అది సి నారాయణ రెడ్డి గారికి నేను ఆ పాట రాయడానికి రామారావు గారిని కలిసినప్పుడు బాలకృష్ణ పుట్టాడు అని ఒక ఇష్టము, ఒక తీపి జ్ఞాపకం. అది డివి నరసరాజు గారు ఆ తర్వాత ఎప్పుడు ఏమండి మీరు ఏ 4వ సంతానం దగ్గర 5వ సంతానం దగ్గర ఆపేస్తే బాగుండేదేమో, ఇంతమంది సంతానం ఎట్లాగండి, ఇవన్నీ కంపెనీ కష్టాలు ఉంటాయి. అంత చనువు ఉండేది నరసరాజు గారికి రామారావు గారికి. అంటే రామారావు గారు నవ్వు ఊరుకున్నారంట. నరసరాజు గారికి అర్థం కావట్లేదు, నన్ను ఎందుకు పిలిపించి ఇప్పుడు చర్చి పెట్టారు అని. ఏమండి నరసరాజు గారు, మేము 4వ సంతానంతోనో 5వ సంతానంతోనో ఆపేస్తే మాకు బాలకృష్ణ గారి రూపంలో నటవారసుడు దక్కేవాడా? అలా మేము సంతానం మాకు భగవంతుడు ప్రాప్తిస్తూ వెళ్ళాడు కాబట్టి బాలకృష్ణ గారి రూపంలో మాకు నటవారసుడు దక్కాడు, చూసారా ఇప్పుడు ఎన్ని విజయాలు సాధిస్తున్నాడు అని రామారావు గారు మురిసిపోయారంట.
అది ఒక అరుదైనటువంటి సంగతి, ఎవరికి తెలియని విషయం. సీతారామ కళ్యాణ్, బాబాయ్ అబ్బాయి సీతారామ కళ్యాణ్ రెండు జంధ్యాల గారి దర్శకత్వంలో చేసింది. నాకు రెండు చాలా ఇష్టం. రెండు తెలియకుండా నేను చూసేటటువంటి సినిమాలు. బాబాయ్ అబ్బాయి వచ్చి రామారావు గారు వద్దంటే డబ్బు స్ఫూర్తితో చేసింది. సీతారామ కళ్యాణం అద్భుతమైన స్క్రిప్ట్ అండి. అరుణాచలం సినిమా అదే వద్దంటే డబ్బే చూసినప్పుడు బాలకృష్ణ గారు ఎప్పుడో చేశారు, రామారావు గారు ఇంకా ముందు చేశారు. వద్దంటే డబ్బు ఓకే, చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. వద్దంటే డబ్బు చాలా బాగుంటుంది. అందులో కుక్కల జమీందార్ అనేది రాజనాల్ గారి పాత్ర, మామయ్య వచ్చి రాజనాల్ అనమాట. ఆ సినిమా చాలా బాగుంటుంది సినిమా. ఇది బాబాయ్ అబ్బాయి ఏంటంటే జంధ్యాల గారి మార్క్ అనమాట. ఇప్పుడు అక్కడ జంధ్యాల గారి ప్రతిభ ఎక్కడ కనిపిస్తుంది అంటే వద్దంటే డబ్బులో ఇతని స్నేహితుడి పాత్ర పేకెట్ శివరామ్ గారు వేశారు. రామారావు గారి స్టేచర్ కి పేకెట్ శివరామ్ గారి స్టేచర్ కి అసలు మ్యాచ్ అవ్వదండి. అసలు అక్కడికి వచ్చి తగ్గినట్టు అనిపిస్తుంది. అల్లు రామలింగ గారు చాలా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా వద్దంటే డబ్బు అనమాట. హీరోయిన్ ఫాదర్. ఇక్కడ బాబాయ్ అబ్బాయి ఇచ్చేటప్పటికి జంధ్యాల గారు ఏం చేశారంటే బాబాయ్ పాత్రని చాలా ఇంప్రొవైజ్ చేశారు. సుధీరభద్రరావు గారి పాత్ర ఏంటంటే పాటల్లో ఉంటుంది, ఆయన అసలు సోలో సీన్స్ ఉంటాయి ఆయన మీద. ఆయన్ని ఇంప్రొవైజ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే అద్భుతంగా కుదిరింది అనమాట. ఆ కుదరడంతో హాస్యం అద్భుతంగా పండింది. ఏ పాత్ర చేయనని కానీ, ఏ కథ నాకు నచ్చదని కానీ, నప్పదని కానీ, ఈ గెటప్ నేను వేయనని కానీ బాలకృష్ణ గారు చెప్పరండి. ఆయన అన్నీ ప్రయత్నించేస్తారు, అన్నింటికి ఒప్పేసుకుంటారు, అన్నీ చేసేస్తారు అనమాట. ఆయన మనకి ఇప్పుడున్న సమకాలీన కథానాయకులు ఎవరైతే ఉంటే చిరంజీవి గారి తరం నుంచి తీసుకుంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున వెంకటేష్ గారు అట్లా తీసుకుంటే బాలకృష్ణ గారు జానపదం చేశారా అంటే చేశారు, చారిత్రకం చేశారా అంటే చేశారు, తర్వాత భక్తిరస ప్రధానమైన సినిమా చేశారంటే చేశారు, పౌరాణిక చిత్రం చేశారంటే చేశారు. ఇట్లా ఇవన్నీ కూడా బాలకృష్ణ గారికి. ఎందుకంటే శ్రీరామరాజ్యం చేయడం అనేది, లవకుశ సినిమాని శ్రీరామరాజ్యంగా చేసి ఒప్పించడం అనేది సాధారణమైన విషయం కాదు. అద్భుతంగా చేశారు. అద్భుతంగా ఆ సినిమాని బాపు గారు, రమణ గారు తెరకెక్కించారు. అదే వస్తున్నా చారిత్రకం అంటే అదే చారిత్రక పాత్రలు అంటే అందరూ గౌతమిపుత్ర శాతకర్ణి అనుకుంటారు. ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయలు వేసి ఆ తర్వాత మళ్ళీ పౌరాణికాలకు వచ్చేటప్పటికి శ్రీకృష్ణ అర్జున విజయంలో శ్రీకృష్ణుడు అర్జునుడు చేసి, జానపదంలో భైరవ ద్వీపం చేసి, ఇన్ని చేయడం అనేది ఆయన సమకాలీనులైనటువంటి కథానాయకులలో బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమైంది. బాలకృష్ణ గారి పేరు మీదే ఇప్పటికీ ఆ ఘనత అలా లిఖించబడింది. ఆ బి గోపాల్ గారు వచ్చిన తర్వాత కోదండరామిరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు ఏంటంటే రామారావు గారికి కనీ విని ఎరుగని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన రాఘవేంద్రరావు గారు బాలకృష్ణ గారికి అన్ని ఫ్లాపులు ఇవ్వటం. అన్ని పట్టాభిషేకం ఫ్లాపు, అపూర్వ సహోదరులు ఫ్లాపు. సినిమాలు బాగోవంటే బాగుంటాయి. పట్టాభిషేకం బాగుంటుంది, అపూర్వ సహోదరులు ఇప్పుడు పెట్టినా అండి కమర్షియల్ మీటర్ అనమాట. పాట ఫైటు, పాట కామెడీ సీను, ఫైటు, ఇలా ఒక మీటర్ ఉంటుంది. కానీ ఫ్లాపు కమర్షియల్గా. బాలకృష్ణ గారితో దొంగరాముడు అని ఒక సినిమా, పాప రాఘవేంద్రరావు గారికి బాలకృష్ణ గారికి ఎందుకో కుదరల, అశ్వమేధం అని చెప్పి ఇట్లా చాలా ప్రయోగాలు చేశారు. బాగానే ఉంటాయి సార్. అంటే మేబీ అప్పుడు థియేటర్ లో అది నిరాశపరిచిన టీవీలోకి వచ్చిన తర్వాత అది హిట్. అవును. అలా బి గోపాల్ గారు, రాఘవేంద్రరావు గారికి కుదరంది. కోదండరామిరెడ్డి గారు బ్యాక్ టు బ్యాక్ బాలకృష్ణ గారికి రక్తాభిషేకం వచ్చి, తర్వాత వచ్చేసి భలే దొంగ, ఇట్లా అనసూయమ్మ గారు ఇందాక మనం మాట్లాడుకున్నాం. అలా కోదండరామిరెడ్డి గారు కనీ వినేరుగని సూపర్ హిట్స్ బాలకృష్ణ గారికి. హైయెస్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కూడా కోదండరామిరెడ్డి గారు, ఆయనే చేశారు. అలా బాలకృష్ణ గారికి కోదండరామిరెడ్డి గారు ఇచ్చిన హిట్లు. ఆడని సినిమాలు ఉన్నాయి. ఏది భార్గవ రాముడు ఇలాంటివి. నారీ నడుముర ఎంత గొప్ప సినిమా, కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమాలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. నారీ అనిపిస్తుంది, ఇప్పటికీ చాలా బాగుంటుంది. ఆ సినిమా టైటిల్ తోటే శర్వానంద్ వచ్చినప్పుడు కొంత అటు ఇటుగా సీన్లు కాపీ కొట్టాలండి అని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగిందంట. మీకు బి గోపాల్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే బాలకృష్ణ గారి ఒక కమర్షియల్ మీటర్ ఉంటుంది. లారీ డ్రైవర్ ఒక మీటర్లో ఉంటుంది. రౌడీ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఈ 4 ఒక దీనిలో ఉంటాయి. ఈ 4 సినిమాల వల్ల బాలకృష్ణ గారి లారీ డ్రైవర్ తర్వాత సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి, లేవని కాదు. కానీ ఈ సినిమాలు మిగతా 3 ఏవైతున్నాయి, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఈ 3 సినిమాలు ఒకదాన్ని మించి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అవడం వల్ల ఏమైపోయిందంటే మిగతా సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు ప్రేక్షకులకు అంతగా రుచించాల. మధ్యలో మీకు చాలా బాగా ఆడిన సినిమా అంటే బంగారు బుల్లోడు, రవిరాజ పినిశెట్టి గారి దర్శకత్వంలో, శరత్ గారి దర్శకత్వంలో పెద్దన్నయ్య ఒకటి, వంశానికి ఒక్కడు చాలా మంచి సినిమా. కాకపోతే ఏమైందంటే వంశానికి ఒక్కడు సమయంలో జనవరి 14
సంక్రాంతికి వస్తే 18 రామారావు గారు పరంపదించారు. ఉమ్. దాంతో ఆ విషాదంలో ఆ సినిమా తాలూకు విజయం ఎవరికి అర్థం కాల. చాలా మంది అసలు థియేటర్లకు వెళ్ళాల. చాలా మంది కృష్ణరాజు గారు కాదు అది వంశోద్ధారకుడు, ఓకే వంశానికి ఒక్కడని ఒక సినిమా. సత్యనారాయణ గారు అద్భుతమైన సినిమా. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే వాళ్ళ ఇంటికి దత్త వెళ్ళిపోతాడు, దత్తుడుగా వెళ్తా. చాలా మంచి సినిమా అండి అది. అలా బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన చెయ్యను, నేను ఒప్పించను, మెప్పించను అన్నది ఉండదండి. ఆ పాత్ర లాగా ఆయన మారతాడు. ఆ పాత్రలో పాత్ర చేస్తూ బాలకృష్ణని చూపిద్దాం అనుకుంటాడు ఆయన. పాత్రతో పాటు బాలకృష్ణ కనిపిస్తాడు మనకి. అది ఆయన ప్రత్యేకత అనమాట. తెలుగు భాష మీద ఆయనకున్నటువంటి మక్కువ కావచ్చు, సమాస భూయిష్టమైనటువంటి సంభాషణల్ని వేదిక మీద కూడా అలవోకగా చెప్పడం కావచ్చు. ఈ సందర్భంగా ఒక క్యారెక్టర్ మరియు హాస్యనటుడైనటువంటి, చాలా మందికి తెలుగు వాళ్ళకి ఇవాళ తెలియనటువంటి ఒక హాస్యనటుడు గురించి మాట్లాడుకోవాలి. ఆయన పేరు బొడ్డపాటి గారు. ఆయన మీకు గుర్తు చేయాలంటే మాయాబజార్లో శర్మా శాస్త్రి కాకుండా అవతల ఇద్దరు పంతుళ్ళు ఉంటారు. తమిళ నటుడు ఒక ఆయన చేశాడు, తెలుగు నుంచి బొడ్డపాటి గారు చేశారు. ఇక్కడ శర్మా శాస్త్రి వచ్చి మనకు అల్లు రామలింగ గారు, వెంకట సుబ్బయ్య గారు కాకుండా అవతల నల్లగా లావు ఉంటాడు ఆయన బొడ్డపాటి గారు. ఆయన బాలకృష్ణ గారికి రామారావు గారి సంతానంలో మిగతా వాళ్ళకి ఆసనం. ఆయన తెలుగు పంతులు. తెలుగు నేర్పించింది బొడ్డపాటి గారు. రామారావు గారి ఇంటికి వెళ్ళి వీళ్ళకి తెలుగు నేర్పించాలి. నేర్పించిన తర్వాత రామారావు గారిని సినిమాలో వేషం అడిగాడు. ఆ సినిమాలో వేషం ఉంది, ఈ సినిమాలో వేషం ఉంది, మేము చెప్పామని చెప్పండి, వెళ్ళండి బొట్టపాటి గారు అనేవారు. ఆయన వెళ్ళి పెద్ద ఆయన పంపించారు రామారావు గారు అంటే వాళ్ళు ఆయనకు వేషం ఇచ్చేవారు. సరే ఆయన ఇది బొట్టపాటి గారు చెప్పిందే. పాత ఇంటర్వ్యూస్ మన కలెక్షన్లో, మన దగ్గర ఉన్న ఇంటర్వ్యూస్లో మనం చదివి తెలుసుకుంది. ఆయన ఏం చెప్పారంటే, నెల అయిపోయేది, వీళ్ళందరికీ పాఠాలు చెప్పాం కదా, జీతం అడుగుదామని అనుకునేవాడిని. జీతం అడుగుదాం అనుకుని వెళ్ళేలోపు రామారావు గారు మామూలుగా ఆయన ఏదో ఆలోచనగా షూటింగ్ నుంచి రావడము, షూటింగ్కి వెళ్ళడము, ఈజ్ వెరీ బిజీ మ్యాన్ కదా. వెళ్ళి అయ్యా అనేటప్పటికి ఆ బొడ్డపాటి గారు ఆ బ్యానర్లో చెప్పాం, మీకు వేషం చెప్పాం, మంచి వేషం ఉంది, వెళ్ళండి అనేవారండి. ఇంకేం జీతం అడుగుతాం, వేషం చెప్పారు కదా అని వెళ్ళిపోయేవాడిని. అట్లా బాలకృష్ణ గారు ఇంకొక సందర్భంలో బొడ్డపాటి గారు గుర్తు చేసుకున్నారు. గుర్తు చేసుకుని ఆయన ఒక చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు. నాకు ఎవరు చేశారు గుర్తు రావట్లేదు. ఆ ఇంటర్వ్యూ బాలకృష్ణ గారు చెప్పారు, ఆన్ ప్రింట్, నాట్ విజువల్ మీడియం, ఆన్ ప్రింట్ ఇంటర్వ్యూలో నేను చదివింది నాకు గుర్తున్న చెప్తున్నాను. బాలకృష్ణ గారికి తెలుగు మీద మక్కువ, తెలుగు భాష పట్ల, తెలుగు నుడికారం పట్ల మీరు మీ నాన్నగారు రామారావు గారి వారసత్వం వచ్చిందంటే నాన్నగారి అంశ ఖచ్చితంగా ఉంటుంది, ఉండదని కాదు. కానీ బొడ్డపాటి గారు పెట్టినటువంటి ఆ పిక్కపాసాలు ఏవైతే ఉన్నా పిక్కపాసం పెట్టేసేవాడంట ఆయన. వీళ్ళకి చదవడం రాకపోయినా, సరిగ్గా చెప్పకపోయినా పనిష్మెంట్ ఇవ్వమని చెప్పాడంట రామారావు గారు. చదవకపోతే వీళ్ళని పనిష్ చేయండి అని చెప్పారు. ఆ పిక్కపాసాల వల్ల తెలుగు వచ్చింది నాకు. ఈరోజు బొడ్డపాటి గారి ముందు ఈ పద్యం చెప్పకపోతే, ఇది ఒప్పజెప్పకపోతే ఆయన అని ఆ పనిష్మెంట్ ఇస్తాడని నేర్చుకున్నాను నేనని చెప్పారు. ఇది బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఒక ఆయన బాల్యంలో జరిగినటువంటి అంశం అన్నమాట. మీకు బి గోపాల్ గారి సినిమాలు ఇవి చేసుకుంటూ మధ్యలో ఏంటంటే చాలా సినిమాల గురించి మనం చర్చించకపోవడం మంచిది. ఎందుకంటే వాటి పేర్లు కూడా ఇవాళ గుర్తు చేస్తే చాలా మంది గుర్తు కూడా రావు అనమాట. ఎందుకంటే ఎందుకు ఈ సినిమాలు బాలకృష్ణ గారు చేశారు, ఎందుకు ఆయన సమయాన్ని వృధా చేసుకున్నారు. ఎందుకంటే ఒక శరీరాకృతి కానీ ముఖాకృతి కానీ ఒక్కొక్క వయసులో 10 సంవత్సరాలకు ఒకసారి శరీరాకృతి ముఖాకృతి మారిపోతాయి పురుషుడికి. ఆ మారిపోయేటటువంటి క్రమంలో వీళ్ళ శరీరాకృతి ముఖాకృతి ఇలా ఉన్నప్పుడు ఇంత గొప్ప సినిమాలు, ఇన్ని గొప్ప పాత్రలు చేయాల్సింది ఎందుకు చేయలేదు, ఎందుకు సమయాన్ని వృధా చేశారని అనిపిస్తుంది. శ్రీమన్నారాయణ అని ఒక సినిమా, తర్వాత వీరభద్ర అని ఒక సినిమా, రోలర్ అని, మహారథి అని, సింహసింహం అని, ఇంకా అధినాయకుడు అని, ఇట్లాంటి కళాఖండాలు చాలా ఉన్నాయి. ఇందులో మీకు కొద్దో గొప్ప మేలు చేసినటువంటి సినిమా ఏదైనా ఉందంటే బాపు గారి దర్శకత్వంలో శ్రీరామరాజ్యం. ఆయన్ని వేరే మెట్టు మీద నించోబెట్టింది. ఇంకా లెజెండ్ తర్వాత సింహ, లెజెండ్, అఖండ, ఇవి భగవంత కేసరి, గౌతమిపుత్ర శాతకర్ణి, ఇది మొన్న వచ్చిన అఖండ 2. వీటి గురించి ఇవే కనిపిస్తాయి కమర్షియల్ మీటర్లోకి తీసుకుంటే. ఆయన జీవితంలో మొట్టమొదట నంది పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకున్నది నరసింహనాయుడు సినిమాకి. ఆ తర్వాత లెజెండ్ సినిమాకు ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. అట్లాగే భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో బాలకృష్ణ వారిని గౌరవించింది. ఇవాళ బసవరామ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాని అధిపతిగా ఆయన చేస్తున్నటువంటి సేవలు, అందిస్తున్నటువంటి సేవలు, మహోన్నతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. వాళ్ళ తల్లిగారి పేరు మీద స్థాపించబడినటువంటి ఆ సంస్థ ద్వారా. పెనుదిరుగు లేకుండా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. అసలు హిందూపురంలో బాలకృష్ణ గారిని కొట్టేవాళ్ళు లేదు అనేంతగా ఆయన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము.